నమస్తే. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు చర్చనీయాంశం ఏంటంటే రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించి జరుగుతున్న వివక్ష, అన్యాయం, రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కేటాయింపులో జరుగుతున్నటువంటి అపసవ్య పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ప్రాజెక్టులకు ప్రధానంగా రాయలసీమకు వరప్రసాదిని అయిన తుంగభద్ర జలాశయం నుంచి జలాలు రావడంలో కానీ, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీళ్లు అందించడంలో ఈ వ్యవహారాలకు సంబంధించి మొదటి నుంచి రాయలసీమ గొంతుకులు నినదీస్తూనే ఉన్నాయి. ఒక విషయం చెప్పాలంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కేంద్రంలో నిర్మించినటువంటి డ్యాంలు, ప్రాజెక్టులు, ఆ తర్వాత కొన్ని పరిస్థితుల నేపథ్యంలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఆయన తోడుగా ఎంవి మైసూరారెడ్డి కానీ సాగించిన పోరాటాలు చారిత్రాత్మకం. అయితే ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు గాలేరు, నగిరి, హంద్రి, నీవా ప్రాజెక్టులను తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే అంశం ప్రతిపాదన ఇప్పటి వరకు నలుగుతూనే ఉంది మినహా పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాయలసీమకు రైతాంగం లేదంటే రాయలసీమ అభివృద్ధిని కాంక్షించే వ్యక్తులు, సంస్థలు, పార్టీలు ఏం కోరుకుంటున్నాయి, రైతుల కోసం ఏం న్యాయం చేయబోతున్నారు అనే విషయాలను చర్చించడానికి ముందు మనతో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు, పిసిసి మీడియా కమిటీ చైర్మన్ ఎన్ తులసిరెడ్డి గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ మదనపల్లి నుంచి బి నరేష్ కుమార్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తరఫున నేటి సమాజానికి, అలాగే నేటి యువతరానికి, విద్యార్థి లోకానికి రాయలసీమ బాధలేంది, సమస్యలేంది, హక్కులేంది, నీటి జలాలు ఏంటి, ఈ విషయాలు చాలా తక్కువ మందికి తెలిసిన పరిస్థితి. వీరందరినీ చైతన్యం చేసే దిశగా తులసిరెడ్డి గారు మీరు చెప్పండి. అనేక ఆటుపోట్లకు రాయలసీమ గురైంది. మీరు కూడా ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన పెద్దల్లో మీరు కూడా ఒక సీనియర్. ఏం చెప్పదలుచుకుంటారు ఈ రాయలసీమకు జరిగే అన్యాయం పైన? లేదంటే న్యాయం చేయడానికి ప్రభుత్వాలు ఏం చేశాయి, ఏం చేయబోతున్నాయి, ఏమి కావాలనేది కోరుకుంటున్నారని మీ అభిప్రాయం? మీరు చెప్పినట్లు ఈ అన్యాయాల గురించి పొద్దుస్తని చెప్పుకునేంత ప్రయోజనం లేదు. సమస్య పరిష్కారం గురించి ఆలోచిస్తే బాగుంటుంది. దానికంటే టాపిక్ దాని మీద వాళ్ళు చేశారు అన్యాయం, వీళ్ళు చేశారనే దానికంటే కూడా పరిష్కార మార్గాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నీరే ప్రాణాధారము, నోరే రసభరితమైన నుడువులకెళ్ళను, నారే నరునకు మూలము, చీరే శృంగారమంచు సిద్ధము సుమతి అని సుమచత్కారుడు పద్యన 300 సంవత్సరాల క్రితమే నీటి యొక్క ప్రాముఖ్యత నా చిన్న పద్యంలో చెప్పాడు. ఇంకో పద్యం కూడా చెప్పాడు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడూ ఎడతెగక పారు ఏరున్ ద్విజుడున్ చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టు ఊరు చొరకుము సుమతి అని. మరి నాయన మీ ఊరి పక్కన ఏరో నదే ఉంటే ఆ ఊర్లో ఉండు అంటే దాని నీటి యొక్క ప్రాముఖ్యత నుంచి అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఎస్పెషల్లీ మంది రాయలసీమ తక్కువ వర్షపాతం పడే ప్రాంతం కాబట్టి, వర్షాఛాయ ప్రదేశంలో ఉంది కాబట్టి మనకు నీటి మిగతా ప్రాంతాల కంటే కూడా నీటి అవసరం మనకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మనకు ఇంకా ఎక్కువ టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు ప్రధానంగా రాయలసీమకు సంబంధించినటువంటి ఉన్న ప్రాజెక్టులేమి, 1 తెలుగు గంగ, 2 గాలేరు నగిరి, 3 హంద్రి నీవా, 4 వెలిగొండ. ఇవి ప్రధానంగా శ్రీశైలం రిజర్వాయర్ బేస్గా. ఇంకా తుంగభద్రకు సంబంధించి కేసీ కెనాల్, హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, మిగతా చిన్న చిన్నవి. ఇవి ప్రధానంగా వచ్చేసి దీని పరిస్థితుల్లో తెలుగు గంగ కింద అటు కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు 4 జిల్లాలు ఉన్నాయి. 5,75,000 ఎకరాలు. అది నగర జలాల, మిగులు జలాల, మళ్ళీ తర్వాత కథ వేరు. ఏదో జలాలు కానీ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 4 జిల్లాల్లో దాదాపు 59 టీఎంసీల సామర్థ్యంతో 5,75,000 ఎకరాలకు నీరు అందించే విధంగా దాని రూపకల్పన జరిగింది. గాలేరు నగిరి అగైన్ ఇది వచ్చేసి 3 జిల్లాలు, కడప, చిత్తూరు, కొంత నెల్లూరు. ఇది 38 టీఎంసీలతో ఇది 2,60,000 ఎకరాలు. నెక్స్ట్ హంద్రి నీవా అగైన్ మళ్ళా 4 జిల్లాలు, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు. ఇది 42 టీఎంసీలతో 6,02,500 ఎకరాలు. నెక్స్ట్ వెలిగొండ ప్రకాశం, మెయిన్గా ప్రకాశంకి పోతుంది. కొంత నెల్లూరు, కడపకు కూడా కొంత వచ్చింది కాబట్టి దీని కింద 43.5 టీఎంసీల్లో 4,47,300 ఎకరాలు. ఇది ఓవరాల్ గా
దాని కింద ఉండేది. ఇంకా మనకు వచ్చేసి దీని కింద తుంగభద్ర కింద మొత్తం 416 టీఎంసీలు అయితే దాంట్లో 290 టీఎంసీ కర్ణాటక అయితే మనకు 126 టీఎంసీలు. ఆ 126 టీఎంసీలో కేసీ కెనాల్కు 39.90, హై లెవెల్ కెనాల్కు 32.50, లో లెవెల్ కెనాల్కు 29.50. ఇవి ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్టులు. వీటికి ముందు నీళ్లు రావాలి. ముందు వచ్చేసి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఇంట్లో కావు ఉంటుంది, పడవ కుండ ఉంటుంది, కుండలేక నీళ్లు రావాలి కదా. కాబట్టి ఇక్కడ శ్రీశైలం ఆధారంగా, తుంగభద్ర ఆధారంగా వీటికి శ్రీశైలంకు ముందు నీళ్లు ఎట్లా వస్తాయి, పైనుంటి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ దాటుకొని రావాలి. కాబట్టి ముందు శ్రీశైలంకు నీళ్లు వచ్చేట్టుగా చూసుకోవాలనేది ఒకటి. వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు రావాలంటే ఈ తెలుగు గంగకు, గాలేరు నగరికి, ఈ కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్ ద్వారా ఆ పోతిరెడ్డిపాడు హైట్ వచ్చేసి 841 ఫీట్ ఉంది కాబట్టి పైన 854 ఫీట్ తగ్గకుండా నీళ్లు ఉంటే గానీ గ్రావిటీ ద్వారా రావు. కాబట్టి ముందు ఎగువ రాష్ట్రాల నుండి శ్రీశైలంకు రిజర్వాయర్ నీళ్లు వచ్చేట్టుగా చూసుకోవాలా. డాక్టర్ గారు ఇప్పుడు బచావత్ ట్రిబ్యునల్లో ఇచ్చినటువంటి నిర్ణయం కానీ తర్వాత మళ్ళీ జరిగిన ఒప్పందాల నేపథ్యం అఖిలపక్షం ఏర్పాటు చేసింది. అంటే రాష్ట్ర పునర్విభజన తర్వాత ఈ అంతర్రాష్ట్ర వివాదాలను పరిష్కారం చేసుకోవడానికి మళ్ళీ కొత్త సమస్య మనకు ఎదురైంది. మనమేమో పాత సమస్యలను తోడుకుంటా ఉంటే అదే ఎత్తిపోసుకోలేని పరిస్థితిలో ఉంటే కొత్తగా అంతర్రాష్ట్ర వివాదాలు అంటే ఇంతవరకు కర్ణాటక నుంచి ఉన్నాయి, ఆ తర్వాత తెలంగాణ నుంచి ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించాలంటే గతంలో ఈ మన ప్రాంతం నుంచి ఎమ్మెల్సీ కూడా ప్రాతినిధ్యం వహించిన నరేష్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అభిప్రాయం చెప్పిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. నరేష్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. తులసిరెడ్డి గారు ఇప్పుడు చాలా అంశాలని చాలా కూలంకషంగా వివరించారు, చెప్పారు. ఆయన ఈ విషయాలు తెలిసినట్టు అయితే పోతిరెడ్డి వాడి హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తీసుకొచ్చే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి, ఏం అవసరము, ఏం చేయాలనే దానిపైన మీరేం చెప్తారు? ముఖ్యంగా భాస్కర్ గారు సార్ తులసిరెడ్డి అని చెప్పినట్లు సమస్య పరిష్కార మార్గంగా ముందుకు తీసుకోవాలి. గతంలో ప్రతి ప్రభుత్వాలు తీసుకుంటూ వచ్చినప్పుడు నీటి సమస్యల పైన ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానం తీసుకుంటూ వస్తున్నారు. మీకు బహుశా గుర్తుందో లేదో, రాయలసీమకు ముఖ్యంగా మా జిల్లాకు అవసరం లేదని హందీనివా ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. హందీనివా ప్రాజెక్టుకు మొట్టమొదట అప్పటి నాయకుల పోరాటం ఫలితంగా దానికి చూపించేది హందీనివా తీసుకొచ్చాడు. చిత్తూరు జిల్లా సంబంధించి చెప్తున్నారా మీరు? చిత్తూరు జిల్లాకు కానీ అది హెచ్ఎన్ఎస్ తీసుకురావడం. అయితే హెచ్ఎన్ఎస్ చిత్తూరు జిల్లాకు రావాలని వచ్చేటప్పటికి హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో ఉన్నది రాష్ట్రంలోనే. రాష్ట్ర ప్రభుత్వాల డేటా వరకు తీసుకుంటూ వస్తే 42 టీఎంసీలు 3 సంవత్సరాలు కరెక్ట్ కంటిన్యూస్ గా తీసుకుంటూ వచ్చారు. అయితే కుప్పం దాకా నీళ్లు తీసుకుపోతామని చెప్పిన వాళ్ళు అది సాధ్యపడక ఎప్పుడు కూడా ఆ నీటి లభ్యత ఇప్పుడు వీలు కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న కెనాల్స్ 3600 క్యూసెక్స్ కెపాసిటీ ఉంది. అయితే అది కెపాసిటీ నిర్మించబడినా కూడా 2400 క్యూసెక్స్ కెపాసిటీ ద్వారా మాత్రమే దాంట్లో పోతుంది. కాబట్టి ఇప్పుడు 6000 క్యూసెక్స్ వచ్చే విధంగా దాని కెనాల్స్ పెద్దవి చేస్తే ఉన్న తక్కువ టైంలో, అంటే ఫ్లడ్ ఉన్న 20 డేస్ టైంలో, ఆ 20 డేస్ లో డ్రా చేసేసి పంపిస్తామని చెప్పి ఒక ప్రపోజల్ ఈరోజు తీసుకొచ్చారు. ఇంతకుముందు నేను చెప్పడం ఏమంటే, ప్రభుత్వాలు ఒక్కొక్క ప్రాజెక్ట్ చెప్తూ వస్తున్నాయి కానీ ఆ ప్రాజెక్టులలో చిత్తశుద్ధి లేదని మనం చేసుకుంటున్నాం. ఏదో డ్రింకింగ్ వాటర్ కోసం గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు 6 టీఎంసీ సోమశిల ప్రాజెక్ట్ ద్వారా తీసుకొచ్చి డ్రింకింగ్ వాటర్కు 4.5 టీఎంసీ, ఇండస్ట్రియల్ కెపాసిటీకి 1.5 టీఎంసీ, అందుకు నిధుల కొరత కూడా లేకుండా గతంలోనే ఫారిన్ ఎయిడ్ ద్వారా అదేవిధంగా ఐడిసిఎంటీ ద్వారా తీపిచ్చి ఈ ముఖ్యంగా పైప్ లైన్ల కోసం కావలసిన భూమిని కూడా తీసుకునే విధంగా చర్యలు చేపట్టి 600 కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అయితే
అదేంటి మొత్తం చిత్తూరు జిల్లాకంతా తాగునీరు పూర్తిగా కంప్లీట్ అయింది. దాన్ని పక్కన పెట్టారు. తర్వాత గండిపేట ద్వారా ఇస్తామని చెప్పి చెప్తూ వచ్చారు. గండిపేట ద్వారా మొత్తం ఓన్లీ డ్రింకింగ్ వాటర్ మాత్రం సపరేట్ గా గండికోట నీళ్ళు తీసుకుపోయి సారీ గండికోట 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 సారీ గండికోట ద్వారా మొత్తం సపరేట్ గా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ తీసుకొచ్చి వస్తాము. అది ఎందుకంటే ఈ అనంతపురం జిల్లా నుంచి నీళ్ళు వచ్చేదానికి కష్టం అవుతుంది, ఇక్కడి నుంచి అయితే కొంచెం గ్రావిటీ తగ్గుతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రాజెక్టే అది. అయితే దాన్ని ఈరోజు పక్కన పెట్టి బనకచెర్ల అని తీసుకొస్తున్నారు. ఈరోజు బనకచెర్ల ద్వారా 6 జిల్లాలకు, రాయలసీమ కాకుండా మిగతా 2 జిల్లాలు ప్రకాశము, నెల్లూరు జిల్లాలు కూడా తీసుకొని కలుపుకొచ్చి చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏమంటే బనకచెర్ల తీసుకొచ్చి చెప్పేటప్పుడు కూడా 80,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్ట్ పెట్టడం జరుగుతుంది. 80,000 కోట్ల ప్రాజెక్టు కూడా నీటి వనరులు కానీ ఉంటే మాత్రం మేము దాన్ని 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. అంటే వనరుల కోసం తన చెప్పడం ఏమంటే ప్రైవేట్ పార్టీలు ఏ విధంగా ముందుకు వస్తే ఆ వైబిలిటీ గ్యాప్ కు మేము గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ చేస్తాము అని. ఇందుకోసం ఫస్ట్ ప్రాజెక్ట్ ద్వారా మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతుంది అంటారా చంద్రబాబు అంటే నాయుడు? ఒకసారి కాదు, ప్రతిసారి చూసుకుంటూ వస్తే ఈరోజు మదనపల్లికి 42 టీఎంసీలు వాటర్ 3 సంవత్సరాలు ఇచ్చినా కూడా మదనపల్లికి తాగునీటికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు ఫిల్అప్ కాల. అంటే ప్రాక్టికల్ గా చూడండి, ప్రాక్టికల్ గా చూసినప్పుడు తాగునీటికే ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రాజెక్టులు ఏవి కూడా తీసుకోవడం లేదు. ఎస్పెషల్లీ మా చిత్తూరు జిల్లా ప్రాంతంలో తీసుకుంటూ వచ్చేసరికి ఇక తాగునీటికి తీసుకుంటూ వచ్చేటప్పటికి ఇందులో చిత్తశుద్ధి చాలా అవసరం అని చెప్పి మనవి చేసుకుంటున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. తులసిరెడ్డి గారు, గతంలో 2004లో రాష్ట్ర ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఒక విషయం గుర్తుకొచ్చింది. మదనపల్లిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటే ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ విషయం తీసుకురావడం వల్ల కానీ మేఘమదనం చేయడంలో కానీ నరేష్ కుమార్ రెడ్డి గారు చేసిన ఎఫర్ట్స్ అయితే చాలా కీలకంగా పనిచేసేదానికి ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే అనంతపురంలో క్లౌడ్ సీడింగ్ చేశారు. అది అయితే ఇది ఒక ఊరికి, ఒక పట్టణానికి అనేది కాకుండా స్థూలంగా రాయలసీమకు సంబంధించి చూస్తే ఆ సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, దీనిపైన మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఆ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోవాలని మీరు అభిప్రాయపడుతున్నారు? ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా వచ్చేసి నేను ముందు చెప్పినట్టుగా స్థూలంగా పోవాల్సిందే. ఒకటి, మనం లీగల్ గా ఫైట్ చేయాల్సినవి ఒక 2 అంశాలు ప్రధానంగా. ఒకటి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించి మనకు ఫైనల్ రిపోర్ట్ వచ్చేసి సుప్రీంకోర్టులో ఉంది, దాని మీద స్టే ఉంది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకారంగా అయితే మనకు వచ్చేసి 4 రాష్ట్రాల మధ్య మళ్ళీ అది పునర్విభజన చేసింది. అంతకుముందు బచావత్ 75% అనుకుంటే ఇప్పుడు 65% తీసుకున్నారు. కాబట్టి అది ఇంప్లిమెంట్ అయితే గన మనకు నీళ్ళు వచ్చేసి పైన మహారాష్ట్ర, కర్ణాటక అన్నీ పోతాయి. కాబట్టి మనకు శ్రీశైలం రిజర్వాయర్ నీళ్లు వచ్చేది ఉండదు, తగ్గుతాయి. కాబట్టి మెయిన్ గా వచ్చేసి అది ఫైట్ చేయాలి. సుప్రీంకోర్టులో ప్రస్తుతానికి వచ్చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఫైనల్ రిపోర్టు పెండింగ్ లో ఉంది, స్టేలో ఉంది. అది మనకు అనుకూలంగా వచ్చేటట్టుగా దాన్ని లీగల్ గా ఫైట్ చేయడం అనేది ఒకటి. రెండవది, మళ్ళా అగైన్ బ్రిజేష్ కుమార్ దగ్గరే ఉంది. అది బ్రిజేష్ కుమార్ దాని మీద మళ్ళా సుప్రీంకోర్టు రేపు 27వ తారీఖున ఉంది. అదేమి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారంగా ఉన్నటువంటి 811 టీఎంసీల్లోనే మనకు ప్రాజెక్టుల వారీగా 512 టీఎంసీలు మనకు 299 టీఎంసీ తెలంగాణకు వచ్చాయి. కానీ తెలంగాణ వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మాకు సుగంగా ఎక్కువ కావాలని వాళ్ళు అంటున్నారు. దాని మీద కేంద్ర ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చింది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పరిశీలించమని. అది పరిశీలిస్తే మనకు నష్టం వస్తుంది. అది అగైన్ మళ్ళా సుప్రీంకోర్టులో గెజెట్ నోటిఫికేషన్ మీద మనం ఫైట్ చేస్తున్నాం. రేపు 27వ తారీఖు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టులో ఈ 2 పాత బ్రిజేష్ కుమార్ ఫైనల్ రిపోర్ట్ మీద ఫైట్ చేయాలా, ఇప్పుడు రేపు 27వ తారీఖున వచ్చేసి మన 2 రాష్ట్రాల మధ్య ఉండే గెజెట్ నోటిఫికేషన్ మీద ఫైట్ చేయాలా. ఆడ సమర్థవంతంగా లాయర్స్ ని పెట్టి అది ముందు చేసుకోవాలి. చిన్న సబ్మిషన్. ఇప్పుడు రాష్ట్ర విభజన సమయంలో కూడా, అంటే మొదట్లో పెద్ద మనుషుల ఒప్పందం మేరకు నిర్ణయాలు తీసుకొని సామరస్యపూర్వకంగా జరిగిన సందర్భాలు ఈ రాష్ట్రం ప్రజలు చూశారు, బాగానే ఉంది. అయితే కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎగువన ఉండే అనుమతులు లేకుండా ఎత్తిపోతల పథకాలు పెట్టుకొని వాటి నీటిని తోడేస్తున్నారు, ఒకటి. రెండోది, దిగువకు నీళ్లను వదలాలి అంటే మేము వాడుకున్న తర్వాతనే దీన్ని ఉపయోగించుకోవాలనేది అటు కర్ణాటక కానీ తెలంగాణ చెప్తున్నమాట. అయితే చిన్న ఒక విషయం మీకు గుర్తు చేయాల్సుకున్నా నరేష్ కుమార్ రెడ్డి గారికి, డాక్టర్ తులసిరెడ్డి గారికి. ఇదే
చంద్రబాబు నాయుడు గారు మొదట సీఎం అయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకుంటే మిగతా కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి నిధుల సమీకరణ కోసం అఖిల పక్షాన్ని తీసుకుపోతే చాలా అందరూ హుందాగా వెళ్ళి, రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళిన సందర్భాన్ని నాకు గుర్తుంది. అప్పుడు నేను చెన్నైలో పనిచేస్తున్నా. ఢిల్లీకి వెళ్ళి ఆ రోజు కేంద్రంలో ప్రధానిని కానీ మంత్రులను కానీ కలిసి నిధుల సమీకరించుకోవడంలో కానీ మిగతా విషయాల్లో చాలా చక్కని వాతావరణం ఉండేది. గత 10 సంవత్సరాలు చూస్తే రాష్ట్రంలో మనకే కాదు, తెలంగాణలో కూడా పరిస్థితి లేదు. ఎవరికి వారే కింగ్ మేకర్లు అయిపోయారు, కింగ్లు అయిపోయారు. కానీ క్షేత్రస్థాయిలో రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, లేకుంటే మిగతా అన్ని పార్టీలను పక్షాలను ఏకం చేసి ఒక సింగిల్ వాయిస్తో వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఎంతసేపటికి మనం కోర్టు న్యాయాలను తిరుగుతుంటే ఎప్పటికీ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఒక న్యాయవాదిగా మీరు ఏమంటారు నరేష్ కుమార్ రెడ్డి గారు? భాస్కర్ గారు అన్న ఓ నిమిషం, తులసిరెడ్డి చెప్పినట్లు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనేది అశాస్త్రీయ లెక్కల ప్రకారం అంటే గతంలో 70% నీటి లభ్యత ఆధారంగా తీసుకొని బచావ్ ట్రిబ్యునల్ ఇస్తే ఇది 65% ట్రిబ్యునల్ ఆధారంగా తీసుకొని ఇది ఇచ్చింది అనమాట. ఫస్ట్ దాంట్లో అంటే మనకు ఆల్రెడీ రైట్స్ ఉండేదాన్ని కోసం సుప్రీంకోర్టులో దానికోసం ఫైట్ చేయాలనేది వాస్తవం. అయితే ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్ట్ విషయం తీసుకుంటూ వస్తే ముఖ్యంగా ఇవన్నీ ఎందుకు దాన్ని బైపాస్ చేసి అంటే అక్కడ ఏవైనా కూడా దాని రిజల్ట్ ఏమైనా కూడా బనకచెర్ల ద్వారా మనం ఇప్పించగలుగుతాం అనేది ఒక వాదన. అది చేయగలిగితే మంచిదే, కాదనడం లేదు. అయితే ఇక్కడ చెప్పడం ఏమంటే ఒక తీసుకున్నప్పుడు ఇది మభ్యపెట్టే విధంగా కాకుండా చిత్తశుద్ధితో ఫండ్స్ అవైలబిలిటీ ఉంటే 3 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాను ఇటువంటివి ఏమైనా అనే పద్ధతి కాకుండా దానికి ఖచ్చితంగా ఫండ్స్ ఇచ్చే విధంగా చేసుకుంటూ పోతవచ్చు చేయాల్సిందిగా అందరూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఒక ప్రాజెక్ట్ తీసుకుంటూ వచ్చినప్పటికీ ఆ ప్రాజెక్టుకి అయ్యే ఖర్చులు ఇనిషియేషన్ మొదలు పెట్టుకుంటూ చేసుకుంటూ వస్తే కనీసం దాని నెక్స్ట్ స్టేజ్ అది తీసుకొని పోతూ వస్తుంది. ఈరోజు పోలవరం తీసుకుంటూ వచ్చాం. పోలవరం గతంలో కూడా చెప్పడం జరిగింది, నేను ఉండే 3 సంవత్సరాల లోపల 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానని చెప్పడం జరిగింది. అది వీలు కాల. ఇప్పుడు త్వరగా కంప్లీట్ చేస్తామంటున్నారు. నేను చెప్పడం పోలవరంకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా వస్తారో ఈరోజు రాయలసీమ కంటిన్యూస్గా అసలు నీటి సోర్సే లేని తావకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉన్న బడ్జెట్లో మీరు గతంలో పెట్టిన మీటింగ్లో 41% బడ్జెట్ దీన్ని పెట్టాలన్నారు. నేను చెప్పడం ఏమంటే టాప్ ప్రయారిటీ ఇచ్చి ముందు, ఎందుకంటే 41% అనేది 41% భూమి మనకు తీసుకుంటూ వస్తే ఉంది అనేది ఒక దీంతో శాస్త్రీయ దృక్పథంతో చెప్పారు. కానీ నేను చెప్పడం ఏమంటే టాప్ ప్రయారిటీ మిగతా అన్నిటికంటే కూడా రాయలసీమ కోసం ఫండ్స్ అలొకేట్ చేయమని చెప్పి మన పెద్దలందరూ తులసిరెడ్డిగా చాలా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు, అనుభవం అఖిలపక్ష పార్టీలు అన్నీ కూడా తీసుకుపోయి వాళ్ళ వాయిస్ని తీసుకుపోయి దీనికి ప్రయారిటీ ఇచ్చి చేస్తే మభ్యపెట్టే విధంగా కాకుండా కంప్లీట్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అంటే పాత సమస్యలు అలాగే వదిలేసి పాత సీసాలో కొత్త సారాయి పోసినట్లు బనకచెర్ల పోలవరం డ్యామ్ సంబంధించిన లింకును తీసుకురావాలనేది చంద్రబాబు నాయుడు అభిప్రాయంగా ఉందంటారు, అంతేనా? అంతే కదా. అంటే సార్, అంటే ఈ పాత సమస్యలను పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పైన లేకుంటే మీ కార్యాచరణ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారు సార్? డాక్టర్ గారు మీరు ఏం సలహా చెప్పదలుచుకున్నారు సార్? ఇప్పుడు ఒక సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గదు చేయిస్తా అని. అన్నమయ్య ప్రాజెక్టు దిగిపోతే దానికి 3 కోట్లు ఇచ్చేదానికి దిక్కు లేక మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. 3 ఏళ్ళు అయిపోయింది, దాన్ని చేసేదానికి లేదు. ఇంకా ఓన్లీ బనకచెర్ల గోదావరి ఇది అయ్యేదే పోయేదే సచ్చేదే ఊరికి దాని గురించి వచ్చేసి ముందు ఉన్న ప్రాజెక్టులు వచ్చేసి దాన్ని పూర్తి చేసుకుంటే అవతల నీళ్లు దిక్కొచ్చేసి లీగల్ గా ఫైట్ చేసి తెలంగాణ నిర్మిస్తున్నటువంటి అక్రమ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి వాడికి సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ క్లియరెన్స్ లేదు, అపెక్స్ కౌన్సిల్ లేదు, వాటర్ అలొకేషన్ లేదు. కాబట్టి ముందు సుప్రీంకోర్టులో పోరాడిని ఆడవేసి అక్రమ ప్రాజెక్టు తెలంగాణ నిర్మిస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టు, అంటే కర్ణాటక నిర్మిస్తున్నటువంటి ఆల్మట్టి ఎత్తు పెంచుతా ఉంది, అది 519 నుండి 524 అడుగులకు. అదేవిధంగా అప్పర్ భద్ర. కాబట్టి ఆ పైనుంటి నీళ్లు వచ్చేట్టుగా ఈ చేసుకోవడము, అది సిడబ్ల్యూస్ తో అపెక్స్ కౌన్సిల్ తో ఫైట్ చేయాల. తర్వాత ఇంకా ముందు శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితి కాపాడుకోవాలి. శ్రీశైలం రిజర్వాయర్ వచ్చేసి మనం అన్ని అనుకుంటున్నాం, శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుందో పుడుతుందో అనే భయంకరమైన పరిస్థితిలో ఉంది. అది 2009లో వచ్చినటువంటి ఆ ఫ్లడ్స్ లో మొత్తం వచ్చేసి
డ్యామ్ కింద వచ్చేసి అది చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. దాని ముందు శ్రీశైలం రిజర్వాయర్ ను కాపాడుకోవాలి ముందు. దాని గురించి ముందు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తర్వాత పోతిరెడ్డిపాడు నిండు నీళ్లు రావాలంటే 841 ఫీట్ లో ఉంది కాబట్టి అంతకు పైన నీళ్లు ఉంటే గానీ దానికి గ్రావిటీ రావు. కాబట్టి 854 అనేది శ్రీశైలంలో ఎప్పుడు తగ్గకుండా చూసుకునే విధంగా అది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అది చేసుకోవాలా. వన్స్ అంటే నీళ్ళు వస్తే ఈ కాలువలు వచ్చేసి చేసుకోవాలా. అటు తెలుగంగ కానీ, గాలేరు నగరి కానీ, హండ్రీనివా కానీ, వెలుగొండ కానీ ఈ కాలువలు సక్రమంగా చేసుకోవడము, రిజర్వాయర్స్ పటిష్టంగా చేసుకోవడము. కాబట్టి తర్వాత పంట కాలువలు లేట్ చేస్తే అది టైం పడుతుంది. కనీసం రిజర్వాయర్స్ లో నీళ్లు ఉంటే భూగర్భ జలాలు పెరుగుతాయి. మనకు బోర్లు ఉన్నాయి కాబట్టి, ఉచిత విద్యుత్ ఉంది కాబట్టి రైతులు వచ్చేసి భూగర్భ జలాలు ఉంటే చాలు వచ్చేసి బంగారు పండిస్తారు. కాబట్టి పంట కాలువలు సంగతి చేసుకోవచ్చు. మెయిన్ కాలువలు రిజర్వాయర్స్ అవి సక్రమంగా చేసుకుంటే దానికి కావాలంటే డబ్బు కావాలి. దానికి బడ్జెట్ కేటాయింపులే కాకుండా కేటాయించేంత మాత్రాన రిలీజ్ చేసినట్టు కాదు. బడ్జెట్ వచ్చేసి డబ్బులు రిలీజ్ చేయాలి. దానికంటే ముందే ఇప్పుడు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. శ్రీశైలంలో 854 ఫీట్స్ స్టెబిలిటీగా ఉండి తద్వారా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనకు రాయలసీమ నీళ్లు తీసుకొచ్చే అవకాశం ఉంటే లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ కానీ రైట్ బ్రాంచ్ కెనాల్ కానీ పవర్ జనరేషన్తో ఖాళీ అయిపోతుంది, మొర్రోను మొత్తుకుంటా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. అక్కడేమో డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోతా ఉంది. అంటే రాయలసీమకి సమ్మర్లో కూడా మంచి తాగునీటి సమస్య సాగునీటి సమస్య దేవుడెరు. కనీసం తాగునీటికి కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఉంటే తెలుగుదేశం పార్టీకి లేకుంటే ఆ ప్రభుత్వానికి అండగా ఉండే పార్టీలు కానీ నాయకులు కానీ గతంలో అనేక మంది ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి రాయలసీమ ప్రతినిధుల మేమే, టైగర్ల మేమే, సింహాల మేమే అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు తెలుసు ఆ పేర్లు, తెలియని వాళ్ళు కాదు. కానీ ఈరోజు సైలెంట్గా ఉన్నారు. ఏంటి కారణం ఏమంటారు? ఇప్పుడు మొత్తము తెలంగాణ ఆంధ్ర నుంచి గోదావరి కృష్ణా నదులు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో లేవు. పూరిక మొత్తం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలోకి పోయింది. అది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతికి గోదావరి పోయింది. ఇక్కడ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేతిలోకి పోయింది. ఇంకా వాళ్ళు పూర్తిగా తీసుకోలేదు కాబట్టి గెజెట్ నోటిఫికేషన్ అయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ పెట్టి మొత్తం రెగ్యులేషన్, ఆపరేషన్, మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ వచ్చేసి వాళ్ళే చేయాలా. కాబట్టి ఇప్పుడు యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఏమీ లేదు ఇప్పుడు యాక్చువల్ గా. కాకపోతే అంటే ఇంకా ఫుల్ గా వాళ్ళ చేతిలోకి పోలేదు కాబట్టి కొంతవరకు వచ్చేసి మనం ఫైట్ చేస్తున్నాం. కాబట్టి ఇది ఫైట్ చేయాల్సింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుతోనే ఫైట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆల్సో మనం రాష్ట్ర జనరల్ గా వచ్చేసి సాగునీటి సంఘ నిపుణులు ప్రజలు వచ్చేసి ప్రభుత్వంతో ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం అందరూ కలిసి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ఆడ మీరు చెప్పినట్లు ఎందుకంటే ఈవెన్ విద్యుత్ ప్రాజెక్టులు మెయింటైన్ చేయాల్సింది కూడా వాళ్ళే. సాగునీటి ప్రాజెక్టులతో పాటు విద్యుత్ ప్రాజెక్టులుగా ఆ పక్క కానీ ఈ పక్క కానీ మెయింటైన్ చేయాల్సింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చేసి దీన్ని మనం వచ్చేసి ఆ 8 ఫీట్ తగ్గకుండా చేసుకోవడం అనేది ఒకటి. దాని తర్వాత మన కాలువలు నిర్మించుకోవడము, ప్రాజెక్ట్ నిర్మించుకోవడము. దీనికి అంత బడ్జెట్ వచ్చేసి గతంలో కాంగ్రెస్ హయాంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు టోటల్ బడ్జెట్ లో 15% అలొకేషన్ చేసేవాళ్ళు, ఖర్చు పెట్టేవాళ్ళు. సాగునీటి మన వ్యవసాయ ప్రధాన రాష్ట్రం కాబట్టి. దాని తర్వాత టీడీపీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని 9% తగ్గించింది. దాన్ని జగన్ ప్రభుత్వము 3% తగ్గించింది. 15 ఎక్కడ, 9 ఎక్కడ, 3 ఎక్కడ. ఆ 3% దాంట్లో కూడా మళ్ళీ నిధులు బడ్జెట్ కేటాయింపులు 3% అయితే దాంట్లో మళ్ళీ 31% మాత్రమే రిలీజ్ చేసింది. పర్యవసానంగానే మొత్తం ఎక్కడ ప్రాజెక్ట్ ఎక్కడ నిలిచిపోయి ఏమంటే అంత ముందు ప్రాజెక్టులు అయిపోయి కొంత నీళ్ళు వచ్చి ఆ గండికోట్ల కానీ, బ్రహ్మసాగర్ కానీ ఇక్కడ ఉన్నాయి తప్పనిచ్చేసి ఘనకార్యం చేసి నాకు వచ్చిన ఘనకార్యం ఏం లేదు. కాకపోతే కారణం ఏమంటే ఇదే బడ్జెట్ కేటాయింపులు లేకపోవడము, ఖర్చు లేకపోవడమే. కాబట్టి ముందు దాని మీద ఇప్పటికీ గండికోట కింద వచ్చేసి సార్ సారీ ఫర్ ఇంటరప్షన్. ఒక చిన్న క్వశ్చన్, ఎందుకంటే న్యాయవాదిగా నరేష్ కుమార్ రెడ్డి గారు చాలా కేసులు చూసింటారు. ఆయన అంతకుముందు న్యాయవాది కూడా. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా సమస్య వస్తే పార్టీ పరంగానే ఏ పార్టీకి పార్టీ ఎవరికెవరు తీసుకోవట్లేదు. గతంలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ కానీ ఎన్ఆర్ఐస్కో లేకుంటే వాళ్ళ పార్టీ లీడర్లకో వర్కర్లకో సమస్య వస్తే సపరేట్గా ఒక లీగల్ సెల్ పెట్టి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళను డిఫైన్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. మంచిదే, అది వాళ్ళ సెల్ఫిష్. అది ఎన్ఆర్ఐస్ని కూడా సపోర్ట్ చేయాల్సిందే, వాళ్ళని మనం కాపాడాల్సిందే. అదే పరిస్థితిలో ఈ ట్రిబ్యునల్కి సంబంధించి ఉండే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడంలో అవకాశం ఉందా? చేయడానికి
చేయలేకపోవడానికి కారణమేమని ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నరేష్ కుమార్ గారు? ట్రిబ్యునల్ గురించి అంటే ఏమన్నారు సాగునీటి భాస్కర్? ప్రాజెక్టులకు సంబంధించి వివాదాల పరిష్కారానికి వీరైతే ఈ పార్టీలకు సంబంధించి ఎలా అంటే లీగల్ సెల్ ఆఫ్ ది ఏర్పాటు రికార్డ్ చెప్పంటే చేసుకోవడము, ఆఫ్ ది రికార్డ్ చెప్పంటే కొంత ప్రాసెస్ జరిగినప్పుడు బ్రిజేష్ కుమార్ అందరికంటే ట్రిబ్యునల్ చెప్పండి సార్, పర్లేదు అంటే కోర్టు మీద కాబట్టి సార్. సార్ సార్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అప్పుడు ఈ కర్ణాటక మీద ఇంట్రెస్ట్, వాటి మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ట్రిబ్యునల్లో మనకు అన్యాయం జరిగింది. వాళ్ళు ఆ 75% నుంచి 65% తీసుకోవడం కూడా కారణం అదే. కాబట్టి ఇదంతా కూడా ఫైట్ ఇప్పుడుండే జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లుందంటే ఫైట్ చేయడం కాదు ఇంపార్టెంట్, మ్యానిపులేషన్ మేనోవరింగ్ చేయడం ఇంపార్టెంట్ అయిపోయింది. తులసిరెడ్డి గారి బాగా తెలుసు, సీనియర్ గారిని అనుభవించారు, చాలా క్రోనాలజికల్ గా ఏం జరిగింది మొత్తం అంత ఐడియా ఉంటుంది కాబట్టి పోరాటం కాదు ఇక్కడ ముఖ్యం, మేనేజ్మెంట్ దాంట్లో బహుశా మన వాళ్ళు దాని ఎక్స్పర్టైజ్ ఉంటే కనుక అంటే దాన్ని చేయడం సామరస్యంగా అది సమస్యను పరిష్కరించుకోవడం కోసం మనం ఎటువంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. దానికి అన్ని పార్టీలను కలుపుకునే ఒక సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పాటు చేస్తే సంతోషం, తప్పేం లేదు. అయితే గత అంటే 2014 తర్వాత 2014 ముందు రాజకీయ పరిస్థితులను చూస్తే ఆ వాతావరణం కనిపించట్లా. ఆ ఆలోచనే ఇప్పుడు ఒకటే మాట చెప్పడం ఏమంటే ఈ అఖిల పక్షాలు పోయి మాట్లాడినా ఎవరు మాట్లాడినా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పా, డ్రింకింగ్ వాటర్ చిత్తూరు జిల్లాకు వనరుల సమస్య లేకుండా, సోర్సెస్ ప్రాబ్లం లేకుండా సోమశిల నుంచి 100 కోట్ల రూపాయలతో తెచ్చింటే కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని పర్పస్ఫుల్ గా తీసివేసి గండికోట నుంచి తీసుకోవడం, దీన్ని గడిపెట్టి తీసుకోవడం జరిగింది. తీసుకొస్తామని ప్రపోజల్ పెట్టారు. ఈ రోజు ఇంకో ప్రపోజల్ పెడుతున్నారు. అంటే ఏ ప్రపోజల్స్ డైవర్షన్ చేసేదానికి తప్పితే ఇది కంప్లీట్ చేసేదానికి ఒక డైరెక్షన్ చూపిస్తే ఒక ఆశ ఉంటుంది. ఈ రోజు 7 లక్షల ఎకరాలకు నీళ్లు ఇప్పిస్తాం, 8 కోట్ల మందికి నీళ్లు ఇప్పించేదానికి ఈ ప్రాజెక్ట్ అంటారు. తాగునీటికి 8 కోట్ల మంది, 6 జిల్లాలు 8 కోట్ల మంది లేనే లేరు. అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క దీనికి ఈ విధంగా తీసుకుంటారు. ఇది క్లియర్ గా దీనికి అర్థం ఏమవుతోంది అంటే ముఖ్యంగా చిత్తశుద్ధి అనేది ఒక ఈ ఫార్ములా మంచిది నేనైతే కాదనడం లేదు. నదీ జలాలు అనుసంధానం చేసిన తర్వాత అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ రావడం. ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినట్టు మనము ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో లేవు, యాక్చువల్ గా ట్రిబ్యునల్ చేతుల్లో ఉన్నాయి. ట్రిబ్యునల్స్ తో మనం ఫైట్ చేసుకొని వాటిలో తీసుకొచ్చేది అనేది అది మన చేతులు, అది దానికి చెప్పాను కదా ఇంతకుముందు ఏ విధంగా చేయాలి ప్రాసెస్ అనేది, అది ఒక సబ్జెక్ట్. అయితే ఈ విధంగా అయితే మనం ఆ విధంగా ఖచ్చితంగా నీళ్లు వచ్చే విధంగా అవకాశాలు ఉంటాయి, చేసుకోవచ్చు. అయితే ఇందుకు అలొకేషన్ ఆఫ్ ఫండ్స్ ను ప్రైవేట్ వాళ్ళ ద్వారా చేసుకునే విషయం అనే ప్రాజెక్ట్ తీసుకుంటూ వస్తే ఆయన కొన్ని సోర్సెస్ తీసుకురాగలుగుతాడో నాకు తెలియదు, కానీ వాస్తవం మాట్లాడాలంటే ఎందుకంటే ఇక్కడ నేను క్రిటిసైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, కంప్లీట్ గా చిత్తశుద్ధితో కంప్లీట్ చేయాలని ఉద్దేశం. ఓకే సార్, 3 జిల్లాల నుంచి ముగ్గురు ప్రాతినిధ్యంలో ఉన్నారు. తులసిరెడ్డి గారు కడప నుంచి, చిత్తూరు జిల్లా నుంచి నరేష్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడే మనతో జాయిన్ అయ్యారు. రామాంజనేయులు గారని ఆయన హెడ్ మాస్టరు, ఆయన పేరే 100 TMC రామాంజనేయులు గారుగా ఆయన బాగా పరిచయం. ఆయన కోరేది మా అనంతపురం జిల్లాకు 100 TMC నీళ్లు ఇవ్వాలనే గొంతుకుతో ఆయన చాలా అంటే జన విజ్ఞాన వేదిక లో చాలా కీలకంగా పనిచేసిన వ్యక్తి ఆయన. దానికంటే ముందే నీటిపారుదల రంగంలో ఒక మంచి నిష్ణాతుడైన ఒక వ్యక్తి ద్వారా ఇప్పటికీ ఆయన విద్యార్థి అని చెప్తారు. సార్ వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆలస్యంగా వచ్చారు, చాలా విషయాలు పెద్దలు డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పారు, నరేష్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా విషయాలు పంచుకున్నారు. ఆ సమయానికి మీరు అందుబాటులో రాలేకపోయారు. అయితే ఇప్పుడు రాయలసీమకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులు కానీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల విషయాలపైన తులసిరెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు మన భవిష్యత్ కార్యాచరణ ఏంది, అసలు మన రాయలసీమకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలకు సేద్యపు నీటి రంగానికి, పారిశ్రామిక రంగానికి న్యాయం జరగాలంటే ఏం కావాలనేది క్లుప్తంగా చెప్పగలరా రామాంజలి గారు? మాట్లాడండి. హలో, వినపడుతుందా? మాట్లాడండి సార్, చెప్పండి. మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. వినపడుతుందా? భాస్కర్ రామాంజలి గారు మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి. భాస్కర్ గారు వినపడుతుందా? మీ వాయిస్ క్లియర్ గా ఉంది, మాట్లాడండి. మీ వాయిస్ వస్తుంది, మాట్లాడండి సార్.
సరే సార్ తులసిరెడ్డి గారు, ఏమంటున్నామంటే ఈ మధ్యలో చెప్తోటి మీకు బ్రేక్ ఇచ్చి తీసుకున్నాం మీ దగ్గర. రాయలసీమకు మొదట రాయలసీమ ఉన్న మీ ఆడియో మ్యూట్ అవుతాను సార్. హలో సార్, మీరు హెడ్సెట్ అడ్జస్ట్ చేసుకోండి. కృష్ణాను కూడా పైన పెన్నాకు అనుసంధానం చేయాల్సిందే కూడా అవసరం ఉంది. అంటే దాదాపు ఎక్కువ భాగము కృష్ణా పెన్నాలోనే ఉంది కదా. కాబట్టి మనం అంటుందేమంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి 342 మండలాల్లో తీసుకున్నట్లయితే దాదాపు 132 మండలాలు 700 మిల్లీమీటర్ల వర్షపాతం కంటే తక్కువ ఉన్నటువంటి మండలాలు ఉన్నాయి. అందులో 62 మండలాలు కేవలం అనంతపురం జిల్లాలోనే ఉన్నాయి. మరి ఈ జిల్లాలన్నిటికీ ఇన్ని అంటే 47 వరకు, అంటే 2047 వరకు కాసుకుందామా? అంతవరకు వీళ్ళు దప్పిగా అవుతుంది, ఎట్లా తీరుతుంది, ఎట్లా వాళ్ళు సాగు చేసుకుంటారు? ఈరోజు అనంతపురం జిల్లాలోనే 33 లక్షల ఎకరాల వ్యవసాయయోగ్యమైన భూమి ఉంది. మరి అట్లాంటి వ్యవసాయయోగ్యమైన భూమిలో ఈనాడికైతే 82,000 మాత్రమే సాగులోకి వస్తా ఉంది. అంటే ప్రజలు ఎట్లా బతకాలా? 50 లక్షల మంది అనంతపురం జిల్లా ప్రజలు ఎట్లా బతకాలా? అదేవిధంగా రాయలసీమ ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలు ఎలా బతకాలా అనేది ఆలోచించాలా. చంద్రబాబు గారిని విమర్శించాలని ఉద్దేశము కాదు, లేక జగన్మోహన్ రెడ్డిని సమర్థించాలని ఉద్దేశము కాదు. ఇక్కడ ప్రభుత్వాలకు ఎందుకు ఈ చిత్తశుద్ధి లేదు? ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఏ పార్టీ ఉన్నదని కాకుండా. అవును, మీకు చిన్న సబ్మిషన్, ఏ పార్టీకి కావచ్చు. అల్టిమేట్ గా రాయలసీమ ప్రజలకు, రైతులకు న్యాయం జరగాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటుంది. తులసిరెడ్డి గారు ఏదో రైట్ చేస్తున్నారు, ఏంటి సార్? ప్లీజ్ రెస్పాండ్. ఏదో మధ్యలో టైం అడిగారు. చెప్పండి ప్లీజ్ రామాంజలి గారు చెప్పండి సార్. అన్న తులసిరెడ్డి అన్న, నమస్తే అన్న. మనం అనుకుంటున్నది ఏమంటే రాటువంటి ఈ 2 కోట్ల ప్రజానీకాన్ని బతికించాల్సిన అవసరం. రాయలసీమ అనేది శ్రీ భాషా ప్రయుక్త రాష్ట్రాల వలన తన సర్వస్వాన్ని కోల్పోయింది. తనకు ఆ భాష కోసం త్యాగం చేసింది రాయలసీమ. మరి ఈ రాయలసీమ ఈరోజు శ్రీబాగ్ ఒడంబడికి అన్నారు, అదన్నారు, రాజధాని చూపించి కర్నూలు చూపించి మళ్ళీ హైదరాబాద్ అంటే ఎన్ని రకాలుగా రాయలసీమ త్యాగం చేయాలా? ఎన్ని రకాలు తను కోల్పోవాలా? ఈనాడు రాయలసీమ ఏ పేపర్లో చూసుకోండి, రైతుల ఆత్మహత్యలు కనపడిస్తాయి. ఏ పేపర్లో తీసుకున్నా కూడా. అంటే దీనికి పరిష్కారం లేదా? యాక్చువల్గా నేనైతే ఒక టీచర్, నా దగ్గర ఎడ్యుకేషన్ చూస్తే కానీ వచ్చిందంటే గుంటూరు దగ్గర చిన్నపిల్లలండి వాళ్ళు అనుకుంటే పోతుంది అట్లే. అంటే రాయలసీమ అనేది ముఖ్యంగా పశ్చిమ రాయలసీమ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది ఇక్కడైతే ఇంకా పరిస్థితి. కాబట్టి మీరు ఈ రాజకీయ పార్టీ మనం కోరుకుంటాం, ఏ ప్రజలకే వారి యొక్క సమస్యలు పరిష్కరిస్తామో చెప్పండి. బసరావు గారు చెప్పండి. కాబట్టి మేమనేది రాయలసీమ ఈ ఆత్మహత్యలను, వలసలను ఆపాలంటే ఖచ్చితంగా రాయలసీమ నీళ్ళు అందించాలి. లేవండి ఇంతవరకు దానికి హెచ్ఎన్ఎస్ నీటి కేటాయింపులు లేవు. అది రెడ్డి చూసే ఉంటారు, రఘువీరెడ్డి అతను చేసిన కాలువ హెచ్ఎన్ఎస్ ఇచ్చినప్పుడు. కానీ ఇంతవరకు దానికి కాలువలే తీయలేదు. దానికి ఇంతవరకు అదే 3,500 అటు క్యూసెక్కులతో పోచేస్తే అది ఎప్పుడు ఎన్ని రోజులు వరద జలాలు వస్తాయి, ఎప్పుడు దాన్ని ఎత్తిపోతుంది? సరే, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. రామాంజలి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అదే సమస్య రామాంజలి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. ఆడియో డిస్టర్బెన్స్ గా ఉంది. తులసిరెడ్డి గారు చెప్పండి సార్. రామాంజలి గారి ఆవేదన, బాధ ఏంటంటే ఆయన స్వరంలో కూడా ఇప్పటికీ ఒక తీర కనిపిస్తా ఉంది. రాయలసీమ ప్రాంతం మొదటి నుంచి కూడా దగా గురవుతుంది, అన్యాయం గురవుతుంది అనేది ఆయన బాధ. ఆయన మాటలకి మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఒకటి ఓవరాల్ గా రాయలసీమ బ్యాక్వర్డ్ అనేది ఒక అంశం. అది అంటే అనేక అంశాలు వస్తాయి దాని కింద. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఒక అంశం. మనం ఇప్పుడు ఓవరాల్ రాయలసీమ అనుకున్నప్పుడు ఇంకా శ్రీబాగ్ ఒడంబడిక అంటే రాజధాని, హైకోర్టు, మిగతా అన్ని వస్తాయి. కానీ ఇప్పుడు మనం సాగునీటి రంగం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనము ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవడము, ఆ ప్రాజెక్టులకు నీళ్ళు వచ్చేట్టుగా చేసుకోవడము. ఇక్కడ గ్రౌండ్ వాటర్ పెరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు
పులివెందుల నియోజకవర్గంలో లింగాల మండలం, ఇది అనంతపురం బార్డర్, ఇది వచ్చేసి పశ్చిమ రాయలసీమ వస్తుంది, అనంతపురం బార్డర్, ఒక విధంగా అనంతపురం కిందే లెక్క. ఒకప్పుడు లింగాల రాష్ట్రంలోనే అత్యంత పర్ క్యాపిటల్ ఇన్కమ్ లోయెస్ట్ గా ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోనే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో మొత్తం అన్ని మండలాల్లో థర్డ్ ప్లేస్ లో ఉంది. కృష్ణా జిల్లాలో ఫస్ట్ సెకండ్ ఏదో ఉన్నాయి, థర్డ్ ప్లేస్ లో లింగాల మండలం వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో ఉందన్నమాట. కారణము కేవలం ఒక్కటే, అక్కడ హార్టికల్చర్ వచ్చేసి అరటి తోటలు, ఆ అరటి తోటలకు వచ్చేసి డ్రిప్ ఇరిగేషన్, దానికి గ్రౌండ్ వాటర్, ఏం ఫ్లడ్ వాటర్ కాదు, గ్రౌండ్ వాటర్. దానికి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో నీళ్లు ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ పెరిగింది, బోర్లు వేసుకున్నారు, ఉచిత విద్యుత్ వచ్చింది, పంటలు పండిస్తున్నారు, హార్టికల్చరు, అరటి చెట్లు ప్రపంచవ్యాప్తంగా పంపిస్తున్నారు. ఈ రోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో థర్డ్ ప్లేస్ కి వచ్చింది దేశం రాష్ట్రంలోనే. కాబట్టి ఇది ఈ కోణంలో మనం వచ్చేసి ఉన్న ప్రాజెక్టులను వచ్చేసి త్వరితగతిన బడ్జెట్ అలొకేషన్ తో పాటు దాన్ని ఖర్చు పెట్టి ఉన్నట్టు చేసుకుంటూ పైనుంటి నీళ్ళు వచ్చేదానికి మనము అటు కర్ణాటక తెలంగాణ అక్రమ ప్రాజెక్టులకు అడ్డుకోవడం ఒకటి. మనం ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద కేంద్రం సుప్రీంకోర్టులో ఉండే 2 కేసులతో సమర్థవంతంగా ఫైట్ చేయడము. నరేష్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్లు మేనేజ్మెంట్ అనేది కూడా అది వారు చెప్పింది కరెక్ట్. ఇది కాబట్టి అది మేనేజ్ చేయడము, లీగల్ గా ఫైట్ చేయడము, మేనేజ్ చేయడం అనేది అవి చేసుకొని ఈ నీళ్ళు వచ్చేట్టుగా చేసుకొని మనము దాంతో పాటు మనకు రాయలసీమ ప్రాంతంలో చెరువులు, బ్రహ్మాండమైన చెరువులు ఉన్నాయి. మనము దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తున్నాం. కేవలం ప్రాజెక్టుల మీద పడి మనం మన ఊరి దగ్గర ఉన్న దాన్ని మనం వచ్చేసి నెగ్లెక్ట్ చేసుకుంటూ ముందు ఆ చెరువులు వచ్చేసి దాన్ని ఒక అదొక ప్రాజెక్టు కింద అదొక యుద్ధ ప్రాతిపదికన చేసి దాని తర్వాత వచ్చేసి చిరుధాన్యాలు వచ్చేసి ఒకప్పుడు వచ్చేసి రాయలసీమ ప్రాంతము కొర్రలు, జొన్నలు, ఇవన్నీ రాగులు, చిరుధాన్యాలకు వచ్చి ప్రపంచవ్యాప్తంగా న్యూట్రిషనల్ సైంటిస్ట్ చెప్తున్నారు. కాకుండా సార్ డాక్టర్ గారు, మీరు చెప్పిన అంశం లేకంటే మన ఇరిగేషన్ సంబంధించి చెప్తున్నారు. దానికంటే ముందు నరేష్ కుమార్ రెడ్డి గారికి ఒక విషయం గుర్తు చేయాలి. ఎందుకంటే రామాంజనేయులు గారు ఆవేదన వ్యక్తం చేయడం వెనక ఆయనకు సాక్రిఫైస్ చేసే విధంగా మీరు చెప్పే సమాధానం చాలా బాగుంది. ఎందుకంటే రామాంజనేయులు గారు చెప్పిన మాటల్లో స్థూలంగా అనంతపురం జిల్లాలో 66 మండలాలు లేకుంటే ఇంకో శాతము ఇంత దుర్భిక్షంలో ఉంది పరిస్థితి అనేది ఆయన ఆవేదన. దీనికి సంబంధించి ఏటా చేయాలనేది ఆయన చెప్పబోతున్నారు. అదే పరిస్థితిలో 2004 సంవత్సరంలో పోలిస్తే అంటే పశ్చిమ ప్రాంతంలో రాయలసీమకు కృష్ణగిరి దగ్గర నుంచి మొదలు పెడితే మహబూబ్ నగర్ వరకు ఉండే పశ్చిమ ప్రాంతం అంతా దుర్భిక్షంతో కరువు కాటకాలతోనే అల్లాడుతూ ఉంది. 2004 సంవత్సరంలో ఏం జరిగింది అనేది నరేష్ కుమార్ రెడ్డి గారికి చిత్తూరు జిల్లాలో చాలా స్పష్టంగా తెలుసు. చాలా ప్రాంతాల్లో ఆయనతో కలిసి పర్యటించిన సందర్భాలు కూడా నాకున్నాయి. ఆ రోజుకి ఈ రోజుకి పోలిస్తే చెరువుల అనుసంధానం విషయంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ ప్రతిపాదన ఆ రోజు తీసుకొచ్చారు. కానీ కొంత మేరకు ప్రయత్నాలు జరిగినా సఫలం కావట్లేదు. ఈ పరిస్థితిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు నరేష్ కుమార్ గారు? మధ్యలో కట్ అయింది నీది వాయిస్ మీది. అంటే 2004 సంవత్సరానికి ఇప్పటికీ చూస్తే ఆ రోజు దుర్భిక్షము, కరువు, కాటకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇళ్ల దగ్గర వృద్ధులు, పిల్లలు తప్ప వేరే వాళ్ళు మిగిలిన దాఖలాలు లేవు. మిగతా అందరూ వలసలు వెళ్ళిపోయారు. తర్వాత ఉపాధి హామీ పథకం అనేది కాస్త మేలు చేసినప్పటికీ అంటే మన చర్చలో అది ప్రధానాంశం కాదు. కానీ ఇప్పుడు రామాంజనేయులు గారు చెప్పిన మాటకి, డాక్టర్ తులసిరెడ్డి గారు చెప్పిన మాటకి కొనసాగింపుగా ఈ దుర్భిక్షమై లేకుంటే చెరువుల అనుసంధానానికి సంబంధించి ఆ రోజు పరిస్థితి ఎలా ఉంది, కాస్తైనా మార్పు వచ్చిందా ఈ రోజుకి అనేది నా ప్రశ్న మీ ముందు. ఈ రోజుకి కూడా చెరువుల అనుసంధానం విషయం తీసుకుంటూ వస్తే ముఖ్యంగా ఈ ప్రాంతాలన్నింటికి కూడా చెరువుల అనుసంధానం అనేది హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చెరువులు పెడతామని చెప్పి చెరువుల్లోకి తీసుకుపోతామని ఒక ప్రపోజల్. అయితే నేను చెప్పేది తాగునీటికే సప్లై చేయలేని పరిస్థితి ఉంది హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి. నేను ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సమ్మర్ స్టోరేజ్ కుప్పము నీళ్లు పంపిస్తామన్న వాళ్ళు మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిలపలేకపోతున్నారు. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో చూసుకుంటూ వచ్చినా కూడా ఆ హిందూపూర్కు వీటికన్నిటికి తీసుకుపోవాలన్నప్పుడు కోడేరు నుంచి అనంతపురం తీసుకుపోయేదానికి వీటానికి వాటికి అష్యూర్డ్ వాటర్ ఇచ్చేదే కష్టం. అంటే అష్యూర్డ్ వాటర్ కాదు, తాగునీటికి ఇచ్చేదే కష్టమైన పరిస్థితులు. ఈరోజు ఈ చిత్తూరు జిల్లాకంతా తాగునీటి కోసం పెట్టాలని కూడా వీలు కావడం లే. దీని ఫస్ట్ హంద్రీనివా అన్నారు, తర్వాత గండిపే అన్నారు, తర్వాత సోమశిల అన్నారు. సోమశిల కూడా అంటే ఒక ప్రభుత్వం కాదు చెప్పేది, వేరే ప్రభుత్వాలు దీని నీళ్ళు ఏదైనా తీసుకోవాలి చేసే ప్రయత్నాలు అన్నిటి కూడా
ఆ ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేక ఇంకో ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ ఇష్టం లేక చెడగొడుతున్నారు అనమాట. నేను చెప్పేది ఈ విధంగా దెబ్బపెట్టి ధోరణి ఇంకో విధంగా డైవర్షన్ టాక్టిక్స్ కాకుండా తాగునీటికి అయితేనేమి వీటికి ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయని తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే ఈ ప్రాంతాలలో హార్టికల్చర్ డెవలప్ చేయించి రాయలసీమ సస్యశ్యామలం చేస్తాము అని. హార్టికల్చర్ డెవలప్ చేయాలనుకునే తాగునీటి అంటే మొదట మనకు నీళ్లు సమస్య కావాలి కదా సార్. అదే హార్టికల్చర్ ఇప్పుడు ముఖ్యంగా తులసిరెడ్డి గారు ఏం చెప్పారు, చిరుధాన్యాల సాగునీరు పంటలు కావాలి. ఎన్ని కావాలంటే మనకు కావాలంటే ప్రాణాధారమైన సాగునీరు కావాలి. నీరు అయితే కావాలి. సరే సాగునీరు రామకృష్ణ గారు కావాలి మీరు కదా. చెప్పండి, ఇదివరకు తులసిరెడ్డి గారు కానీ నరేష్ కుమార్ రెడ్డి గారు కానీ రాయలసీమకు సంబంధించిన ప్రాజెక్టుల వ్యవహారాల్లో గతంలో ఏం జరిగింది అనేది ఒక పాఠంగా నేర్చుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు సాధించుకోవడం కోసం ఈ సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు వేయాలనేది వారి ఆలోచన అభిప్రాయంగా ఉంది. దీనిపైన క్లుప్తంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భాస్కర్ గారు నేను ఒక విషయం కంటిన్యూ చేసి ప్లీజ్ సార్ చెప్పండి. ఇప్పుడు సాగునీరు ఇప్పుడు హార్టికల్చర్ ఇష్యూకి వచ్చేటప్పుడు సాగునీరు కావాలని అంటున్నారు. సాగునీరు కావాలా? తర్వాత మీకు గుర్తుందో లేదో ఆ ప్రభుత్వం ఏం చెప్తా వచ్చేదంటే అప్పుడు ఉన్నప్పుడు ఈ ఏరియాలు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ వీటిని పెడతామని చెప్పడం జరిగింది. అంటే సాగునీటికైనా లేకపోతే దీని మ్యానుఫ్యాక్చరింగ్ వాటికి కావాలన్నా ముఖ్యంగా కావాల్సిన కనెక్టివిటీ కావాలా, పవర్ సప్లై కావాలా, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రావాలంటే పవర్ సప్లై కావాలా, తర్వాత నీరు కూడా కావాలన్నమాట. కనీసం ఈరోజు తాగునీటికి వీటికి ఇచ్చే పరిస్థితిలో లేదు అనేది నా చెప్తున్నారు. ఇవన్నీ సాధ్యమయ్యేట్టుగా వాళ్ళు తీసుకుపోవడం లేదు. రామాంజనేయులు గారు ఇచ్చిన సలహాలో కానీ మీరు చెప్పిన దాంట్లో కానీ చెప్తున్నారే కానీ రాయలసీమకు సంబంధించి సమగ్ర ఐ విల్ కమ్ టు యువర్ పాయింట్ సార్. రాయలసీమకు సంబంధించి సమగ్రంగా చర్చించడానికి మళ్ళీ కలుద్దాం, మళ్ళీ చర్చిద్దాం. అయితే దీనికంటే ముందు క్లుప్తంగా చెప్పండి రామాంజనేయులు గారు, మీరు ఆలస్యంగా జాయిన్ అయ్యారు. చాలా మంచి విషయాలు, మాకు తెలియని విషయాలు కూడా తులసిరెడ్డి గారు చెప్పడం కానీ నరేష్ కుమార్ రెడ్డి గారు ప్రస్తావించడం కానీ జరిగింది. రాయలసీమకు సంబంధించి ఈ పూర్తి అసంతృప్తి లేకుంటే కష్టాలు, నష్టాలు, నిష్ఠూరాలు, బాధలన్నీ తీరాలంటే ఏం చేస్తే బాగుంటుందనే విషయం పైనే ఆలోచన చేయాలనేది వాళ్ళిద్దరి అభిప్రాయం. దానికి మీరేం చెప్పబోతున్నారు? మీ ఆడియో వస్తుంది చెప్పండి. మీ ఆడియో రావట్లేదు సార్, మీ ఆడియో రావట్లేదు. ఎస్, మీ ఆడియో రావట్లేదు. కానీ మీ దగ్గర సబ్జెక్ట్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి అని మీ గురువుగారు చెప్పారు. మంచి విషయాలు అంటే ఈనాటి తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. మన చర్చ ఉద్దేశం కూడా అదే. దానికోసం అని చెప్పి నేను కలిసాం. మీ ఆడియో రావట్లేదు, ఒకసారి చెక్ చేసుకోండి. మీడియం ఫోన్ చెక్ చేసుకోండి ఒకసారి. సరే సార్, అంటే ఇప్పటి వరకు అంటే మన కేవలం ఈ రాయలసీమ ప్రాజెక్టుల విషయానికి సంబంధించి ప్లీజ్ చెప్పండి మాట్లాడండి. భాస్కరరావు గారు వినపడుతుందా సార్? చెప్పండి సార్, చెప్పండి. ఫస్ట్ ఏమంటామంటే తులసిరెడ్డి అని చెప్పిన విషయం మేము కూడా ఏకీభవిస్తున్నాం. మన లోకల్ గా ఉన్నటువంటి అంటే రాయలసీమలో లభ్యమైనటువంటి జలవనరులను ఫస్ట్ మనం పొందుపరచుకోవాలి. ఒక్కొక్కసారి 4-5 ఏళ్ళు పెద్ద వర్షాలు వస్తాయి, వాటిని కూడా దాపెట్టుకుంటే స్టోరేజ్ కెపాసిటీ అనేది చాలా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అనంతపురమా, కర్నూలు, కడప, చిత్తూరు అనేది కాదు. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా మనము మరమ్మతులు చేసుకోవడము అవసరం, రిపేర్ చేసు కొత్తదాలు కన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ కానీ జేఎన్ఎస్ఎస్ కానీ వాటిని కూడా మనం చేసుకోవాలి. అట్లనే అల్మట్టి బుక్ కూడా అంటే సమాంతర కాల యొక్క అది అల్మట్టి బుక్ పెట్టిన. ఎందుకంటే ఇప్పటికీ కూడా కృష్ణా జలాలు 453 టీఎంసీలు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది రిపోర్ట్ లో చెప్తూ ఉన్నారు. మనం కూడా వాడుకోవాల్సిన అవసరం, రాయలసీమ మళ్లించాల్సిన అవసరం ఉంది. 100 టీఎంసీని మేము చెప్తున్నాం, ఈ రాయలసీమను బతికించుకోవాల్సిన అవసరంలో అనంతపురానికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము తులసిరెడ్డి గారికి, నరేష్ రెడ్డి అన్న గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలసీమ ప్రజానీకాన్ని అందరూ కూడా మేము కోరుకుంటున్నాం. రాయలసీమ సమస్యల పరిష్కారానికి ఒక వేదికపై తీసుకువచ్చి మీరు ముందడుగు వేయాలని ఆకాంక్షిస్తూ ఈ డిబేట్లోకి వచ్చిన డాక్టర్ తులసిరెడ్డి గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ అండ్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారికి, అలాగే
జన విజ్ఞాన వేదిక ప్రతినిధి రామాంజలి గారికి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తరఫున మరో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరో అంశం పైన మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్కారం.